వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. 2వ భాగం ఈరోజు చూసుకుందాం. పూర్వం మనం చూసాము, క్షీరసాగర మథనం అయ్యింది, అమృతం వచ్చింది. మోహిని రూపంలో శ్రీమన్నారాయణుడు అమృతాన్ని పంచాడు. కానీ అన్యాయం జరిగిపోయింది అనుకున్న అసురులు దేవతలతో ఘోరమైన యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. చిత్రధ్వజపటైర్రాజన్నాథపత్రైః సీతామలైః మహాధనైర్వజ్రదండైర్వ్యజనైర్బార్హచామరైః వాతోధూతోత్తరోష్ణీశైరర్చిర్భిర్వర్మభూషణైః స్ఫురద్భిర్వివిధైః శస్త్రైః సుతరాం సూర్యరశ్మిభిః. దేవదానవ వీరాణాం ధ్వజిన్యౌ పాండునందన రేజతుర్వీరమాలాభిర్యాదసామివ సాగరౌ. వైరోచనో బలిస్సంఖ్యేసో సురాణాం చమూపధియానం వైహాయసం నామ కామగమ్మయ నిర్మితం. సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో. అప్రతర్క్యమనిర్దేశ్యం దృశ్యమానమదర్శనం. ఆశ్రితస్తద్విమానాగ్ర్యం సర్వానీకాధిపైర్వృతః. వాలవ్యజనక్షత్రాగ్ర్యైరేతే చంద్ర ఇవోదయే. మహారాజా, ఆ సమయమున చిత్ర విచిత్రములైన పతాకములు, స్ఫటికమణుల వలె తెల్లని గొడుగులు, రత్న ఖచితములైన దండములు కలిగి అమూల్యములైన వ్యజనములు, నెమలీకల వీవనలు, చామరములు, గాలికి ఎగురునట్టి ఉత్తరీయములు, తలపాగాలు, తళతళలాడు కవచములు, ఆభరణములు, సూర్య కిరణముల వలన కాంతులీనుచున్న శస్త్రములు మున్నగు వాటిని కలిగిన దేవతల యొక్క అసురుల యొక్క సేనలతో ఒప్పుచున్న ఆ యుద్ధ రంగము జలజంతువులతో నిండిన 2 మహాసాగరముల వలె విలసిల్లుచున్నది. ఆ రణరంగమునందు దైత్యసేనాధిపతి అయిన బలిచక్రవర్తి మయునిచే నిర్మితమైన వైహాయసమును విమానముపై అధిష్ఠించి ఉన్నాడు. ఆ విమానము యజమాని యొక్క ఇష్టానుసారం సంచరిస్తూ ఉంటుంది. యుద్ధమునకు కావలసిన సామగ్రితో అది ఒప్పుచుంటుంది. అది మిక్కిలి ఆశ్చర్యకరమైనది. ఒక్కొక్కప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది, మరుక్షణంలోనే అదృశ్యమవుతూ ఉంటుంది. దాని ఉనికి ఊహకు అందదు. సర్వోత్తమమైన ఆ విమానమునందు బలిచక్రవర్తి ఆసీనుడై ఉన్నాడు. గొప్ప గొప్ప సేనాధిపతులు అందరూ అతని చుట్టూను చేరి ఉన్నారు. అనుచరులు చామరములతో వీచుచున్నారు, ఛత్రములు పట్టుచున్నారు. ఆ సమయమున బలిచక్రవర్తి ఉదయాద్రిపై చంద్రుని వలె రాజిల్లుచున్నట్ట. తస్యాసం సర్వతో యానేర్యూథానాం పతయోసురాః. నముజిశంబరో బాణో విప్రచిత్తిరయో ముఖః. ద్విమూర్ధా కాలనాభోధ ప్రహేతిర్హేతిర్వలః. శకునిర్భూత సంతాపో వజ్రదంశ్రో విరోచనః. హయగ్రీవశంకుశిరాః కపిలో మేఘదుందుభిః. తారకశ్చక్రదృక్ శుంభో నిశుంభో జంభ ఉత్కలః. అరిశోరిష్టనేమిశ్చమయశ్చ త్రిపురాధిపః. అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః. అలబ్ధభాగాః సోమస్య కేవలం క్లేశభాగినః. సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః. సింహనాదాన్ విముంచతః శంఖాం దద్ముర్మహారవాం దృష్ట్వా
సపత్నానుత్సిక్తాం బలభికుపితో వృషం. నలువైపులా తమ తమ విమానములపై సేనాపతులు కూర్చున్నారు. వారిలో ప్రముఖులు నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, త్రిమూర్ధుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసంతాపుడు, వజ్రదంష్టుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, కపిలుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రాక్షుడు, శుంభుడు, నిశుంభుడు, జంభుడు, ఉత్కలుడు, అరిష్టుడు, అరిష్టనేమి, త్రిపురాధిపతి అయిన మయుడు, పౌలోముడు, కాలేయుడు, నివాత, కవచులు మొదలగు వారు ఉన్నారు. వీరందరూ సముద్ర మథనమునందు పాల్గొన్నారు. కానీ వారికి అమృతంలో భాగం దొరకలేదు. పాపం కేవలం కాయకష్టమే మిగిలింది. వీరందరూ పెక్కు పర్యాయములు దేవతలను యుద్ధమునందు ఓడించి ఉన్నారు కనుక వారందరూ సమరోత్సాహంతో సింహనాదమునొత్తుతూ బిగ్గరగా శంఖములను పూరించుచున్నారు. రణోత్సాహముతో వచ్చుచున్న శత్రువులను చూసి ఇంద్రుడు మిగుల కుపితుడయ్యాడు. ఐరావతం ధిక్కరిణమారూఢశ్చు శుభేశ్వరాట్ యథా స్రవత్ప్రస్రవణముదయాద్రిమహర్పితి తస్యాసన్ సర్వతో దేవానావాహధ్వజాయుధాః లోకపాలాః సహ గణైర్వాయువ్యగ్నివరుణాదయః తేన్యోన్యమభిసంసృత్య శివంతో మర్మభిర్మిథః ఆహ్వయంతో విశంతోగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః యుయోధ బలిరింద్రేణ తారకేణ ఘోష్యత వరుణో హేతి నాయుధ్యన్మిత్రో రాజన్ ప్రహేతి నాయమస్తు కాలనాభేన విశ్వకర్మామయేన వై శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రా తు విరోచనః అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణ సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైః శతేన చ రాహునా చ తథా సోమః పులోమ్నాయుయుధే నిలః నిశుంభశుంభయోర్దేవీ భద్రకాళీ తరస్విని. ఆ ఇంద్రుడు తన వాహనమైన ఐరావతమును దిగ్గజమును అధిరోహించి ఉన్నాడు. ఆ గజము యొక్క కపోలముల నుండి మదజలము స్రవిస్తున్నది. అప్పుడు అతడు పెక్కు సెలయేళ్లు ప్రవహించుచున్న ఉదయాద్రిపై ఆరోహించి ఉన్న సూర్యభగవానుని వలె శోభిల్లుచున్నాడు. ఇంద్రునకు నలువైపులా దేవగణములు, ఇంకను వాయువు, అగ్ని, వరుణుడు మొదలగు లోకపాలులు తమ తమ గణములతో రక్షణగా నిలిచి ఉన్నారు. ఆ దేవగణములు తమ తమ వాహనములను, ధ్వజములను, ఆయుధములను కలిగి ఉన్నారు. ఆ రెండు పక్షముల వారు ఎదురెదురుగా మోహరించి పరస్పరము పరుషవచనములను పలుకుతున్నారు. ఈ విధంగా వారి యుద్ధాన్ని కొనసాగిస్తున్నారయ్యా. బలిచక్రవర్తి ఇంద్రునితోనూ, కుమారస్వామి తారకాసురునితోనూ, వరుణుడు హేతితోడను, మిత్రుడు ప్రహేతితోనూ తలపడి పోరుచుండిరి. యమధర్మరాజు కాలనాభుని, విశ్వకర్మ మయుని, చంబరాసురుడు త్వష్టతో సవిత విరోచనుని ఎదుర్కొని యుద్ధం చేస్తున్నారు. అపరాజితుడు నముచితోనూ, అశ్విని దేవతలు వృషపర్వునితోనూ, సూర్యుడు బలిచక్రవర్తి యొక్క కుమారులైన బాణుడు మొదలగు 100 మందితోనూ యుద్ధం చేస్తున్నారు. చంద్రుడు రాహువుతోడను, వాయుదేవుడు పులోమినితోనూ పోరాడుచున్నారు. వేగము గల భద్రకాళీదేవి శుంభ నిశుంభులను ఎదుర్కొనుచున్నదండి. తర్వాత చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.